అమ్రా ఎందుకు కథ షూ వేసినావు టీ షర్ట్ వేసినావు ఎడిపోతున్నావు? ఇలా ఫోన్ చేసింది మా సినిమా పోదామని చెప్పేసి. అవునా? విని పనే మంచిగా ఉందిరా. అవును మా. హలో మామ, కలుస్తా మరి. సరేరా, ఓకే బాయ్. మామ. విని పనే మంచిగా ఉందిరా. నా జీవితానికి ఒక్క అమ్మాయి కూడా వాళ్ళు ఇప్పటి వరకు నా జీవితం. సరే తరలే. ఏమండి రామాలయానికి వస్తారా? హలో మిమ్మల్ని. రండి రండి జర్రా కూర్చో. మామ నీకు ఏదో పని ఉన్నావు కదా, సాయంత్రం వెళ్తాం పోరా. సాయంత్రమా? నువ్వైతే రాపో అనే సంగతి సాయంత్రం. శని అమ్మాయి ఆటో స్టార్ట్ అయితే లేదండి. నా లెక్కనే ఆ ఆటో కూడా పడిపోయింది ఏంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే నిజంగానే పడిపోయినట్టుంది. తెల్లవారంగా ఎంత చక్కగున్నవే పిల్ల, ముగ్గేస్తూ ముద్దున్నవే. చలి గాలి చల్లగా వీయంగా నీ కురులు ఊగుతున్నాయి పిల్ల, మనసుని లాగుతున్నాయి. ఏమండి? అయ్యో మీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయారు కదా. అది కాదండి, మీ పేరేంటండి? పేరు తెలుసుకొని ఏం చేస్తారు? నచ్చితే మనం పెడదామని. ఇవే తగ్గించుకుంటే మంచిది. పేరు నచ్చితేనే మనం పడతారా? అంటే మీరు చూడగానే నచ్చారనుకోండి, పేరు తెలుసుకుందామని. అబ్బో అంతలా నచ్చానా? అవునండి, మీకోసం ఇక్కడికే కాదండి ఇక్కడికైనా వస్తానండి. నరకానికి పోతా వస్తావా? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. కాటికైనా వస్తానండి. చాలెత్తి ఇంకో నీ ఆటో డబ్బులు తీసుకో. అరే నువ్వేంద్రా ఇక్కడ? అరే నాకు అంతా తెలుసు, ఆ బండి గారు మొత్తం చెప్పిండు. పోనీ ఆటో ఎక్కగానే వాడు కట్టుకొని పోతావురా. ఇది కాదురా. నువ్వు ఇలా వాడిని కట్టుకుంటున్నావు, రేపు నాకు కట్టుకొడతావు కదా మళ్ళా. నాకు తెలుసురా. కాదు మామ, చిన్నప్పటి నుంచి ఎటు పోయినా మందు తాగినా మువ్వ తిన్నా ఇట్లా పోయినా కూడా ముగ్గురుగా తీసేది కాదురా. అరే అది కాదురా, అర్థం చేసుకోరా. నేను ఆటోలకు ఎక్కకెక్క అమ్మాయి ఎక్కిందిరా. ఎక్కిందా? అది చూసిన దగ్గర నుంచి నా గుండె జల్లుమంటుందిరా. డాక్టర్ పిలిపియానా? అది కాదురా మామ, లవ్వురా. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామ? రే రే రే. అంటే పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బావా ఏంద్రా అట్లున్నావు? రాత్రి మందాయనం కదా, నేను మా ఇంటికి పోక పక్కింటి పోయింది. అవునా? ఆంటీ బాగుందంట. మంచిగా అయిందిరా నీకు. రల్లి రల్లి మీకోసం ఎదురు చూస్తానా. ఎందుకో? ఎందుకంటే మీరు నా ఆటోని ఎక్కుతారని చెప్పి రెడీగా పెట్టుకొని కూర్చున్నా. ఎందుకంటే నమ్ముతున్నా ఆటోనే. ఎందుకంటే మీరు నా లవ్ చేస్తాను. ఏంది ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిన్ను లవ్ చేయడం ఏంది? అవును కదా, నేను ఆటోలో వస్తాను చూసి నా వీళ్ళు సిగ్గుపడ్డారు. వీడేంటి ఇలా అనుకుంటున్నాను, నేను వీడియో కదా చూసి. వస్తాయి ఎవరే ఇస్తాను ఇలా మాట్లాడు. బాగుందా? నిన్న అయితే ఆటోనే నేను ఎక్కింది. అరే అరే ఏం చేస్తాను రా? రల్లి రల్లి కూర్చోాలి పో ఎక్కులి. అది మర్చిపోయి ఇంకోండి తీసుకోండి. వద్దు, పైసలు నిన్న ఇచ్చినావు కదా. నిన్న తిన్నామని ఈరోజు తినకుండా ఉంటామా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే మీ దగ్గర నేను పైసలు తీసుకోనండి. ఎందుకు? అందరి దగ్గర బాగానే తీసుకుంటారు. అందరు వేరు మీరు వేరు. ఎందుకు వేరు? అంటే అంటే ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మెలికలు తిరగడం ఆపి చెప్పు. నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. ఏం చెప్తున్నావు? లవ్ చేస్తాను. అవునా? నిజంగానా? నిజంగా మస్తు లవ్ చేస్తాను. సరే ఈ ఒక్కసారి తీసుకో, రేపు నుంచి డబ్బులు ఇవ్వండి. ఏంటి ఏంటి అలా షాక్ అయి చూస్తున్నావు? మరి నా బర్త్డేకి నేను డబ్బులు ఇస్తానా? నిన్న కాల్ చేసా కదరా, ఎందుకు లిఫ్ట్ చేయలే? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏం లేదే, మొన్న నువ్వు మన లవ్ యాక్సెప్ట్ చేసినావు కదా, మాకు దోస్తులందరూ పిలిచి దావత్ ఇచ్చిన. వాడు మా రాయేష్ గాడు మా అక్క గ్యారెలు ఇష్టం అని చెప్పేసి తెచ్చిండు.
ఇరుగా తిన్నా ఇక ఇరుగా పెట్టింది ఒకటే కడుపు నొప్పి. మరి అంతగానో అగడబట్టుకు తినకపోతే ఏమవుతుంది? తింటే గట్లనే అవుతుంది. అట్లా కాదు, అవంటే నాకు చాలా ఇష్టం అందుకే తిన్నా. అంత ఇష్టం ఉంటే నేనే పెళ్ళాక చేసి పెడతాను. అబ్బా అట్లనా? అవును కానీ మొన్న నువ్వు నా కాలు ఎందుకు లిఫ్ట్ చేయలేదే? నేను ఎంత భయపడ్డానో తెలుసా, మీ అయ్యకి ఇట్లా మనం ముచ్చట తెలిసిందేమో అని. మొన్న మస్తు కక్కుడే కక్కుడు. ఏందే పూరి కక్కుడేందే? మనం ఏం చేసుకోలే కక్కుడేందే? హే గట్ల కాదురా, మొన్న మా వాళ్ళు పెళ్ళికి వెళ్ళా, అక్కడ ఫుల్ దిష్టి తాకింది. ఇంకా ఇంటికి వచ్చాక చూసుకో కక్కుడే కక్కుడు. ఇంకా నీరసంతో పండినా లేవలే. గట్లా చెప్పు మరి. నీ అవ్వ నా గుండె జారా నువ్వు కక్కుడు అన్నోలే. ఏ ఊకో, నీకు తెలియకుండా నాకు వాంతులు ఎలా వస్తాయరా? ఏమైనా చేస్తేనే ఇక. ఏంది చేయమంటావా? ఏమన్నా చేయనా? చేస్తావా? నిజంగా చేస్తావా? నిజంగా చెప్పే, నీకు వాంతులు తెచ్చుకోవాలని ఉందా? అలా వచ్చే వాంతులే నాకు కావాలి. అబ్బో బయట పడవు కానీ దొంగవే నువ్వు. అసలు ఏందే గా ఆట నడుపుకున్న లవ్ చేస్తాను? వాడెట్లా నచ్చింది నీకు? 500 వెయ్యి తప్ప ఏం రావు. వాడికి ఏంటి అందంగా ఉంటాడు. ఇంకా జీతం అంటావా? వాడితో జీవితం ముఖ్యం కానీ జీతం ఎందుకే? అబ్బో లవ్లో పడ్డాక బాగానే మాట్లాడుతున్నావు. ఏమన్నా అయితే తెలుస్తుంది జీతమే జీవితం అని. ఏం కాదే, వాడు నన్ను బాగా చూసుకుంటాడు. నీకంత నమ్మకం ఉన్నప్పుడు నేనేం చెప్తలే. వాడు చూడు ఎట్లా చూస్తాను నేను. ఇట్లా అనకే, వాడు నా హీరో. ఏ హీరో? వాడు ఆట నడుపుతా ఉంటే సేమ్ హీరో రజనీకాంత్ లాగా ఉంటాడు. అంతేలే, ఊరికే అన్నారా ప్రేమ గుడ్డిదని. నీ ప్రేమ చూసాక గుడ్డిదే ఏందే, ఎడ్డిది నడ్డిది కూడా. గట్లా అనకే, దిష్టి పెట్టకు. అబ్బో చాల్తీ. అమ్మారి మీ చెల్లేంద్ర ఇంకా అత్తలేదు. ఆవిడ అదా వస్తుంది, ఎందుకు తొందర పడతాను? అరే ఆగనే కదా ఎంతసేపు అడిగేది. అగో వస్తుంది. భలే ఉంది కదరా. ఎంతసేపు రావడానికి? తొందర. ఓరే బార్గో ఏం చెప్తారా గట్ల గుంజుకపోతాను? మొత్తం నువ్వే చేస్తావే. సిగ్గులేనోడా. అది కాదు కానీ మీ ఫ్రెండ్ ఉన్నదా? మా ఫ్రెండ్ ఉంది. మా ఫ్రెండ్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్ ఉన్నాడు. కలిసి లవ్ చేసుకున్నాడు. కలిసి లవ్ చేసుకున్నాడు. పాడుకో. కలిసి ముట్టులు పెట్టుకున్నాడు. నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకేమన్నా పిచ్చారా? గాలు కలుసుకొని లవ్ చేసుకుంటే నాకేమనిపిస్తుందిరా? నాకైతే భలే హ్యాపీగా ఉన్నది. ఎందుకురా? నువ్వు నాకు దొరికినావు కదా. ఒరే మెంటలోడా, నీకు దొరకుడు కాదురా. నువ్వు నన్ను జిడ్లకి తగులుకున్నావు. రెండు ఒకటే కాదే. సరిగ్గా కాదు కానీ మీ ఫ్రెండ్ ఉన్నదా? మా ఫ్రెండ్ ఫ్రెండ్ గారు బండి పట్టుకపోయి జరగదా ఏమైనా జరిగింది అనుకో. జరగరా ఏమన్నా జరిగింది అనుకో. 9 నెలల తర్వాత చంపుతారు కాదురా. అయ్యో పోరి చిన్నేసుకుని బ్యాగ్ వేసుకొని రాయి. నువ్వు దేవుడా అమ్మో. ఏదైనా పెళ్ళైన తర్వాత చూసుకోరు, ఇప్పుడు కాదు. దీనికి సిగ్గు లేదు, దీని రాసినందుకు నాకు సిగ్గు లేదు, రమ్మనందుకు మీకు సిగ్గు లేదు. పొర్రాయే ఈ పోర నవ్వుతాడేంది నీ అయ్యా? నువ్వెందుకు నవ్వుతానవరా? అరే ఏం జరుగుతుందో దీనికి చెప్పినా. అరే నా పోరి నన్ను నిష్పెట్టిపోతాను, నీకు సమరం అవుతుందారా? నాన్న కాలేజ్కి వెళ్ళి వస్తాను. బిడ్డ నీకు ఇవాళ పెళ్లి చూపులు, పిల్లగాని వాళ్ళు వచ్చే టైం అయింది. వెళ్ళి రెడీగా పో. ఏందే వెళ్ళి రెడీగా అమ్మంటే చూస్తాను బిడ్డ. పో రెడీగా పో. ఏమే దాన్ని రెడీ చేయి, పిల్లగాని వచ్చే టైం అయింది. సరే అండి. లిఫ్ట్ చేయరా, తొందరగా లిఫ్ట్ చేయి. అగో ఇదేంది ఇప్పుడు ఫోన్ చేస్తాను? కాలేజీకి ఇట్లా పోలేదు ఏంది? దొంగ సచిన లిఫ్ట్ చేయి. హలో హలో హలో, నాకు ఈరోజు పెళ్లి చూపులు జరిగాయి. వాళ్ళకి నేను నచ్చినా అంట, మా వాళ్ళకి కూడా అని నచ్చాడంట. పెళ్లి చేస్తామంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను వచ్చి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవా, లేకపోతే నేను చచ్చిపోతాను. ఓ పోరి సచ్చుడేందే, ఏం మాట్లాడతానువే? నువ్వు లేకుండా నేను బతుకుతానానే? సరే ఈరోజు నైటే మనం లేచిపోతుంది.
సరే మా వాళ్ళు అందరు పడుకున్నాక నేను వస్తాను. సరే తొందరరా, నువ్వు నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తా అంట. సరే. అవ్వా వచ్చి 4 గంటలు అవుతుంది. దోమలేమో ఇరుగా కుడుతున్నాయి, ఇదేమో ఇంకా అత్తలేదు. పదిచి పన్నది ఏంది ఇది, లేచిపోయాడు మర్చిపోయి. అగో గేట్ సౌండ్ వస్తుంది. పోడా పొద్దున్న 4 అవుతుంది, కొద్ది గంట అయితే మా అమ్మ లేస్తుంది. ఏంది నేను వచ్చి 4 గంటలు అవుతుంది, దోమలు ఇరుగా కుట్టి నన్ను చంపుతా అంటే ఇప్పుడు వచ్చి నువ్వు ఎగర చేస్తాను అనే. సందు దొరకొద్దా రావడానికి? సరే దాదా ఫోన్ దా, లేట్ అవుతా. ఎక్కువ ఏమండి అమ్మాయి కనబడతలేదండి. ఏంది ఏం మాట్లాడతారు? అమ్మాయి రూమ్ లో లెటర్ దొరికిందండి. నాన్న, మీరు తీసుకొచ్చిన సంబంధం నాకు ఇష్టం లేదు నాన్న. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. తను లేకుంటే నేను చచ్చిపోతాను. మా కోసం వెతకొద్దు. నన్ను క్షమించు నాన్న. ఏమైందండి అసలు? అమ్మాయి నువ్వు నేర్చిపోయింది కాదే, అయ్యో మన పర్వంతా తీసిందే ఇది.